గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అట్లో చేరినప్పుడు మీకు ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకేదైనా పోస్ట్ లేదండి. నేను హామీ ఇచ్చారా? లేదండి, నేను అడగలేదు. మీరు అడగలేదు? పార్టీ నుంచి కేసీఆర్ నుంచి మీకు లేదండి, హామీ వచ్చింది? లేదండి, లేదండి, లేదండి. మీరు గతంలో నిరుద్యోగుల కోసం గొంతెత్తారు. ఎస్. మరి రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్గా రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు ఎందుకు ఒక ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారు? చాలా మంచి ప్రశ్న. నేను టీజీపీఎస్సీ చైర్మన్గా మనం చేసేది ఉండదండి. నేను కొత్తగా వాల్యూ యాడ్ చేసేది ఉండదు అందులో. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అక్కడ కూర్చొని ఊకే అక్కడ పేపర్ సెట్టర్స్ పేపర్స్ తయారు చేస్తారు. దాని తర్వాత మనం తీసుకొచ్చి ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ నుంచి ఇండెంట్ రావాలి. గవర్నమెంట్ ఇండెంట్ వస్తేనే మీరు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చూసాం గ్రూప్ 1 ఎగ్జామ్స్ మొన్న కంప్లీట్ అయినాయి, కానీ మెయిన్సే ప్రిలిమ్సే 3 సార్లు చేశాను. చాలా కేసులు ఉన్నాయి. అట్లాంటి వాటిలో మీరు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుంది కదా? అలాంటివి నేను చేసిన చిన్నవాళ్ళు గారు ఆల్రెడీ చేశాను కదా. నేను తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ గురుకుల్ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ నేను ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు చేశాను. సో ఇప్పుడు నాకు అది దానికన్నా నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అట్లాంటప్పుడు నేను సర్వీస్లోనే కంటిన్యూ అయ్యేవాడిని కదా. నాకు 7 సంవత్సరాల సర్వీస్లో నేను అట్లనే కంటిన్యూ అయితే నేను రాష్ట్రానికి డీజీపీ అవకాశం కూడా నాకు ఉంటుండే. వస్తుందా రాదా పక్క పెడదాం, డీజీపీ ర్యాంక్ అయితే వచ్చేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఉంది, తీసుకుంటారా లేదా? నేను అది కూడా చెప్తున్నా. కేసీఆర్ గారుతో కలిసినప్పుడు, కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు, హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ఇవి కావాలి, నేను ఇవి ఇస్తేనే వస్తాను అనే కండిషన్ కూడా పెట్టలేదు. రాజకీయాలు ఏమైనా జరగచ్చు. మంత్రి పదవి కానీ వాళ్ళు ఇస్తే డిప్యూటీ సీఎం పోస్ట్ కానీ తీసుకుంటారా లేదా? పార్టీ ఆ రోజు పలానా వ్యక్తి ప్రవీణ్ కుమార్ ఈ మంత్రి పదవికి అర్హుడు, ఈయనకి ఈ పదవి ఇస్తే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అని భావిస్తే తప్పకుండా పార్టీ ఆదేశిస్తే తప్పకుండా తీసుకుంటామండి. అధినాయకులు కేసీఆర్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వీళ్ళందరూ దీనివల్ల పార్టీకి చాలా మంచి పేరు వస్తుంది అని అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు సమూలమైన మార్పు జరుగుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నువ్వు ఈ పొజిషన్లో ఉండాలంటే డెఫినెట్గా ఉంటాము. లేదు నీ అవసరం లేదంటే కూడా పర్వాలేదు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.